హలో హైదరాబాద్ పీపుల్, అందరూ నచ్చే గుంటూరు చేపల పులుసుని క్విక్ అండ్ షార్ట్గా చూసేద్దాం రండి. నేనైతే ఫస్ట్ 2 kgs ఫిష్ని తీసుకున్నాను. దాన్ని బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ కొబ్బరి ఒకటి తీసుకున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ అల్లము అండ్ మిర్చి అండ్ గార్లిక్, లవంగాలు, చెక్క, గసగసాలు, ఉల్లిపాయలు అండ్ చింతపండు. సో ఇవన్నీ మనము ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకోండి. అందులో తరిగిన ఉల్లిపాయలని గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ గార్లిక్, మిర్చి, అల్లం, గసగసాలు, లవంగాలు మొత్తం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చింతపండుని తీసుకొని దాన్ని జ్యూస్ని బాగా సపరేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్ని గ్రైండ్ చేసి పెట్టుకునేవన్నీ ఒకసారి చూసేద్దాం రండి. ఇందులో నేను కొబ్బరి పేస్ట్ను కూడా వేసేసానండి. నెక్స్ట్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకోండి. దాని మీద ఒక విశాలమైన బాండి పెట్టండి. కొంచెం ఆయిల్ వేడెక్కేంత వరకు ఆయిల్ హీట్ ఎక్కినాక మనం ఒక్కొక్క పీస్ని ఇందులో వేసుకొని మనం కొంచెం లైట్గా 2 seconds వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగ అన్ని చేపలని చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా ఫిషెస్ అన్ని ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత మనము ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఇంగ్రీడియంట్స్ మొత్తము మనం నూనెలో వేసుకుని కొంచెం ఒక 2 seconds or 2-3 seconds వరకు మనం పచ్చిదనం పోయేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. అలా ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు మనం వాటిని వేపుకోవాలి. ఈ పేస్ట్లో ఆయిల్ సపరేట్ అయింది కాబట్టి ఇందులోకి ఉప్పు, కారం, పసుపుని కూడా వేసుకొని అట్లా 2 seconds తిప్పేసి లో ఫ్లేమ్లో మనం ఒక 1 second వరకు కుక్ చేసేయండి. అప్పుడు స్పైసీనెస్లో ఈ కారంలో ఉన్న పచ్చిదనం అనేది పోయి టేస్ట్ బాగా వస్తుంది. తర్వాత మనం ఇందాక అన్ని ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఫిషెస్ అన్నిటి కూడా షిఫ్ట్ చేసేసి టేస్ట్కి తగినంత టమారిన్ జ్యూస్ను కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఫైనల్గా ఫినిషింగ్ కట్గా మనం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ వరకు ఒక 20 minutes వరకు కుక్ చేసుకోండి. గంటెతో పెడితే మనకి ముక్కలు ఇరిగిపోతాయి కాబట్టి మధ్య మధ్యలో ఒక క్లాత్ సహాయంతో రొటేట్ యాంగిల్లో మనం తిప్పుకొని వాటిని చూసుకుంటూ ఉండాలి. ఇంతే అండి, ఎంతో సింపుల్ అయిన గుంటూరు చేపల పులుసు మీకు నచ్చిందా? మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈగ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.